హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది, తర్వాత మనం యాస్టీస్గా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నిఫ్టీ మనకి ఈరోజు 25,642 అండి, 0.5% డౌన్ సైడ్ మూవ్ అయింది. మనకు బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకుంటే 0.28% డౌన్ సైడ్ మూవ్ అయింది. మనకు సెన్సెక్స్ చూసుకుంటే 0.60% మనకు డౌన్ సైడ్ మూవ్ అయింది అనమాట. బ్యాంక్ నిఫ్టీ 60,000 పైన క్లోజ్ అయిందండి, 60,063. మనకు సెన్సెక్స్ కూడా చూసుకుంటే 83,313 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ 0.32% డౌన్ సైడ్ మూవ్ అయ్యాయి. మనకు స్మాల్ క్యాప్స్ మాత్రం 1% దగ్గరగా డౌన్ సైడ్ మూవ్ అయింది అనమాట. కరెక్షన్ వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. 1% అంటే కొంచెం ఎక్కువే. బేసికల్లీ మిడ్ క్యాప్స్ తక్కువగా రియాక్ట్ అయ్యాయని చెప్పుకోవాలి, మనకు స్మాల్ క్యాప్స్ ఎక్కువగా రియాక్ట్ అయ్యాయి కాబట్టి మనకు కొంచెం స్మాల్ క్యాప్స్లో ఎక్కువగా కరెక్షన్ కనిపించిందని మనం చెప్పుకోవాలి. అండ్ ఇంకా మనకు పాజిటివ్గా ఎండ్ అయిన సెక్టార్స్ వచ్చేసి రెండేనండి, పిఎస్యూ బ్యాంక్స్, తర్వాత హెల్త్ కేర్. మిగతా అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఈరోజు. ఒక రకంగా చెప్పాలంటే కన్సల్టేషన్ అనమాట. హెవీ పాజిటివ్ మొమెంటం వచ్చింది. ఫస్ట్ మీకు చూసుకుంటే యూఎస్ ట్రేడ్ డీల్, ఆ తర్వాత 18% టారిఫ్ ఏదైతే ట్రంప్ తగ్గించాడు 50% నుంచి, సో అది ఉండడంతో ఆటోమేటిక్గా మనకు ఏమైందంటే మార్కెట్ అనేది నెగిటివ్ సైడ్ రాకుండా డైరెక్ట్గా పాజిటివ్ ట్రిగర్ తీసుకొని పాజిటివ్ సైడ్ వెళ్ళిపోయింది. దాదాపు 26,000 వరకు వెళ్ళిన మార్కెట్ 25,800 దగ్గర మనకు క్లోజ్ అయింది, అది మనకు తెలిసిందే. సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు మార్కెట్ కొంచెం కన్సల్టేషన్లోకి వెళ్తుందని చెప్పుకోవాలి. దానికి కారణం కూడా ఉందండి, అది కూడా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు న్యూ టాప్ గెయినర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాప్ గెయినర్స్ లిస్ట్ చూసిన తర్వాత న్యూస్ అనాలిసిస్లో మనకు ఎందుకు మార్కెట్ అలా మూవ్ అయింది, తర్వాత నెగిటివ్ సైడ్ మళ్ళీ ఎందుకు వస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం చూస్తే ట్రెంట్, తర్వాత కమిన్స్ ఇండియా, పేజ్ ఇండస్ట్రీస్, తర్వాత పీబీ ఫిన్టెక్, తర్వాత మనం చూసుకుంటే దేవ్యాని ఇంటర్నేషనల్, తర్వాత ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్, ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయండి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే ఐడిబిఐ, వేదాంత, ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అనమాట, తర్వాత హెక్సావేవ్ టెక్నాలజీస్, తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా సిపి ప్లస్. సో ఇలాంటివి మనకు మెయిన్గా టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే రెడింగ్టన్ కూడా ఈరోజు బాగా నెగిటివ్ సైడ్ క్లోజ్ అయిందని చెప్పుకోవాలి, హెవీ కరెక్షన్ వచ్చింది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈసారి మనకు 25,800 నుంచి అగైన్ 26,640 వరకు వచ్చేసింది. సో మనం మాట్లాడుకోవాల్సింది, చూడాల్సింది సిచ్యువేషన్ ఏంటి అంటే హెవీ అప్వర్డ్ మూమెంట్ తర్వాత ఒక మోడరేట్ డౌన్ టర్న్ అనేది కామన్ అనమాట. సో కిందికి వచ్చి అక్కడి నుంచి మనకు పైకి వెళ్తుంది. ఎప్పుడైనా మార్కెట్ని చూసుకోండి, ఫస్ట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వస్తుంది, కొంచెం కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ పైకి వెళ్తుంది అనమాట. సో ఈ టైంలోనే ఎందుకు కన్సాలిడేట్ అవుతుంది అనే దానికి కూడా మనకు రీజన్స్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఈరోజు న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఇక హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే అనమాట ఇది. సో హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే వచ్చేసి అజిత్ దోవల్ గారు. సో ఒక రకంగా చెప్పాలంటే యూఎస్ఏకు ఎదురు వెళ్ళి మరి ఆయన కౌంటర్ ఇచ్చాడనమాట. సో అది ఇప్పుడు కాదు, అది కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు కాదు, సెప్టెంబర్లో. సో ఏం జరిగింది అంటే మనకు మాటికి అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ని ఓపెన్ చేయండి అని చెప్పినప్పుడు మన వాళ్ళు చాలా సార్లు పీయూష్ గోయల్ గారు, తర్వాత వాళ్ళ టీం కూడా చాలా సార్లు చెప్పారనమాట. సో బుల్లి చేయొద్దు, కావాలని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని. ఎందుకంటే వాళ్ళు మీకు గుర్తుంటే హార్వర్డ్ టెక్, తర్వాత వాళ్ళ ఇతర అమెరికన్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లాంగ్వేజ్ సరిగ్గా లేదు. మీకు గుర్తుంటే 2025 సెప్టెంబర్ ఆ టైంలో లాంగ్వేజ్ సరిగ్గా లేదనమాట. వాళ్ళు దిస్ మోడీ అని చెప్పి మోడీ గారిని ఏకవచనంతో మాట్లాడడము, తర్వాత ఇండియన్ డెడ్ ఎకానమీ అని పిలవడము, తర్వాత ఇలా రకరకాలుగా ఇండియా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము. సో ఎలా పడితే అలా మాట్లాడేసరికి అజిత్ దోవల్ గారు వెంటనే డైరెక్ట్గా వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ వాళ్ళని కలిసి ఒకటే స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. డైరెక్ట్గా ఆయన ఎవరిని కలిసారంటే మార్కో రూబియోని కలిశారు. సో డైరెక్ట్గా మార్కో రూబియోని కలిసి ఆన్ ద ఫేస్ డైరెక్ట్గా ఏమని చెప్పారంటే యూ కెనాట్ బుల్లీ ఇండియా అనేది క్లియర్గా చెప్పారనమాట. సో ఒకవేళ మీరు కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆపకపోతే మేమేం చేస్తామంటే మేమేమి ట్రేడ్ డీల్ అనేది చేసుకునే పరిస్థితి లేదు,
ఇంకా 3 ఏళ్లలో ట్రంప్ వెళ్ళిపోతాడు. సో 3 ఏళ్లలో ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరైనా వస్తే వాళ్ళతో చూసుకుంటాము అని చెప్పి మాట్లాడాడు అనమాట. సో దానివల్ల లాంగ్వేజ్ అనేది సెట్ అయింది. అక్టోబర్ నవంబర్ నుంచి మనం చూడండి మెల్లిగా మోడీ గారి బర్త్డే రావడము, ట్రంప్ ట్వీట్ చేయడము, ఇదంతా మెల్లిగా లాంగ్వేజ్ అనేది సెట్ అయిందనమాట. సో దీనికి మెయిన్ రీజన్ అజిత్ దోవల్ గారు. సో ఇది మన మన పేపర్స్ లో కానీ లేకపోతే మన ఇండియన్ మీడియాలో రిపోర్ట్ అయితే అది కొంచెం ఎగ్జాగరేషన్ అని చెప్పి కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ జనరల్ గా ఇలాంటి విషయాల్లో ఎగ్జాగరేషన్ రాదు. కానీ బట్ స్టిల్ మన ఇండియన్ మీడియా కూడా దీన్ని రిపోర్ట్ చేయలేదు. యాక్చువల్గా దీన్ని ఫస్ట్ అమెరికన్ మీడియా అంటే బ్లూంబర్గ్ రిపోర్ట్ చేసిందండి. సో ఖచ్చితంగా ఇది జరిగిందనే మనం చెప్పుకోవాలి. సో ఒకవేళ అది కరెక్ట్ అనుకుంటే మాత్రం అజిత్ దోవల్ గారు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు మార్కో రూబియోకు. దానివల్ల వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం సెట్ అయ్యింది. ఇది ఫస్ట్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకొక న్యూస్ ఉంది. ఇది ట్రేడ్ డీల్ సంబంధించి అనమాట. అగైన్ ఇండియా అండ్ జీసీసీ కంట్రీస్ అనమాట టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ని సైన్ చేశాయి అనేది న్యూస్ అయితే తెలుస్తుంది. ఇక్కడ జీసీసీ అంటే చాలా మంది గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అనుకుంటారు. కాదండి, ఇది ఒక గ్రూప్ ఆఫ్ అరబ్ కంట్రీస్ అనమాట. సో సిక్స్ కంట్రీస్ ఉంటాయి ఓవరాల్ గా. బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖటార్, సౌదీ అరేబియా, యూఏఈ, ఈ 6 కంట్రీస్ ఉంటాయి అన్నమాట. అందులో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు దాదాపు చాలా కంట్రీస్ తో ఆల్రెడీ ఒక ట్రేడ్ డీల్ మాదిరి ఉందన్నమాట. ఆల్మోస్ట్ డీల్ అనేది సర్టన్ లాగా ఉంది. ఒకటి ఒమాన్ మనకు ఆల్మోస్ట్ సర్టన్ స్టేజ్ లో ఉంది. యూఏఈతో మనకు ఆల్రెడీ డీల్ అయిపోయింది. సో ఖటార్ తో ఆల్మోస్ట్ FTA టాక్స్ అనేది నడుస్తున్నాయని చెప్పి అన్నారు మీకు గుర్తుంటే. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ 6 కంట్రీస్ ఓవరాల్ గ్రూప్ తో కలిపి మనకు ఒక FTA సైన్ చేయడానికి ఒక టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ కి అయితే వచ్చారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇది గుడ్ సైన్ ఎస్పెషల్లీ ఫర్ అవర్ ఎనర్జీ. సో ఎనర్జీ అంటే మెయిన్ గా ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ అనేది కంట్రీస్ అందరి దగ్గర ఆయిల్ ఉంది మనకు. సో చూడండి కువైట్ దగ్గర కానీ, ఒమన్ దగ్గర కానీ, లేకపోతే ఖటార్, లేకపోతే సౌదీ అరేబియా అండ్ యూఏఈ, వీళ్ళందరి దగ్గర ఆయిల్ ఉంది. దాదాపు చాలా కంట్రీస్ దగ్గర మనం కొంటున్నాం. ఇన్ఫాక్ట్ యూఏఈ దగ్గర నుంచి కానీ, సౌదీ అరేబియా దగ్గర నుంచి కానీ, ఖటార్ దగ్గర నుంచి కానీ మనం కొంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కంట్రీస్ తో ఒక ట్రేడ్ టాక్స్ అనేది FTA అనేది గుడ్ సైన్ అని చెప్పుకోవాలి, ఎస్పెషల్లీ ఫర్ అవర్ ఎనర్జీ సెక్యూరిటీ. సో ఓవరాల్ గా మనకు ఇంకొక హైలైట్ న్యూస్ చూడండి. ఇది ఆమ్కా ప్రాజెక్ట్ కి సంబంధించి మనం మొన్న చెప్పుకున్నట్టే ప్రైవేట్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు, HAL ని కంప్లీట్ గా పక్కన పెట్టారని చెప్పి మనము మొన్న వీడియోలోనే చెప్పుకున్నాము. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న న్యూస్ ఏంటంటే 3 కంపెనీస్ దాదాపు ఫైనలైజ్ అయ్యాయని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆ 3 కంపెనీస్ ఏంటి అంటే టాటా ఒకటి, తర్వాత భారత్ ఫోర్జ్ ఒకటి, తర్వాత L&T. ఈ 3 కంపెనీస్ ని ఫైనల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ 3 రేస్ లో ఉన్నాయి అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక న్యూస్ కూడా వస్తుంది ఏమంటే ఈ 3 కలిసి వర్క్ చేస్తాయి ఇంజన్ మీద అని చెప్పి కూడా అంటున్నారు అనమాట. ఒకవేళ అదే తిరిగితే కొంచెం ఫాస్ట్ ట్రాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం 2035 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నాం అవర్ ఓన్ ఇంజన్ సంబంధించి. సో అలాంటి సిచ్యువేషన్ ఏమీ లేకుండా ఇంకా ఫాస్ట్ గా 2030 లేకపోతే 2032 లోపే మనకు ఇంజన్ చేతికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది 3 కలిసి కనుక వర్క్ చేశాయంటే. సో ఓవరాల్ గా ఇంకొక హైలైట్ న్యూస్ చూడండి. RINL వైజాగ్ అంటే ఇది ఏదో కాదు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనమాట. సో వీళ్ళు మొత్తానికి ప్రాఫిట్ లోకి వచ్చారండి, నెట్ ప్రాఫిట్ లోకి వచ్చారు. సో నెట్ ప్రాఫిట్ 54 crores కింద రిపోర్ట్ అయిందనమాట. సో 94% కెపాసిటీతో వర్క్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ లోకి వచ్చారని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్ గా ఇది గుడ్ న్యూస్ అనమాట. కేంద్రం ఆల్మోస్ట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ 11,000 crores ఇచ్చి ఆదుకునింది కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ కూడా పెరిగింది, ప్రాఫిట్ లోకి వచ్చేసింది. లాస్ లో ఉండాల్సిన కంపెనీ ఏదైతే ఉందో ప్రాఫిట్ లోకి వచ్చిందండి. ఈ ప్రాఫిట్ కొనసాగాలని చెప్పి మనం కోరుకుందాం. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇంకొక హైలైట్ న్యూస్ అనమాట. ఇది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించి వచ్చిందనమాట. ఇది హైలైట్ న్యూస్. ఇది ఏంటంటే మనకు క్లారిఫై చేసింది అనమాట మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అది దేనికి సంబంధించి అంటే క్రూడ్ ఆయిల్ సప్లైకి సంబంధించి. సో మెయిన్ గా ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆయిల్ మీదే పడుతున్నాడు అండ్ ఆయిల్ ని మనకే అమ్మాలని చూస్తున్నాడు. ఎందుకంటే చైనాని ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చేయలేరు అనమాట, టార్గెట్ చేయలేరు. ఎందుకంటే ఒకవేళ చైనాని ఏమైనా ఫోర్స్ చేయాలని చూస్తే మాత్రం వెంటనే వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మెటల్స్ కి సంబంధించిన ప్రాసెసింగ్ ఉంది కదా, ఆ సప్లై ఆపేస్తామని చెప్పి చెప్తారు. ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళు సెటిల్మెంట్ కు వెళ్లాల్సిందే మళ్ళీ USA అనేది. సో అలా జరగకుండా USAని వాళ్ళు టార్గెట్ చేయలేరు కాబట్టి మనకే అమ్మాలన్నమాట ఆయిల్ అనేది.
అండ్ మోర్ ఓవర్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే వెనిజులా ఆయిల్ కొనుక్కోండి అంటే మనం ఏం చెప్తున్నామంటే సింపుల్ గా ఏ ప్రైస్ తక్కువగా ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కుంటాము అని చెప్పామన్నమాట. అండ్ రష్యా వాళ్ళు కూడా ఒక క్లారిఫై చేశారు, ఏమని అంటే రష్యన్ ఆయిల్ ని ఆపేస్తున్నామని చెప్పి ఇండియా మాకు ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మాకు పాస్ చేయలేదు అని చెప్పి క్లియర్ గా రష్యా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారనమాట, ఏమని అంటే మేము ఎక్కడ ఆయిల్ రేట్ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కుంటాము, అది వెనిజులా కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు అని వెనిజులాను కూడా ఇంక్లూడ్ చేసి చెప్పారనమాట. దానికి కారణం ఏంటంటే వెనిజులా ఆయిల్ ని మీకు లాస్ట్ వీడియోస్ లో ఈ వరకు చెప్పిందే ఏమంటే మనము ఒకసారి వెనిజులా ఆయిల్ కనుక చూస్తే హై థిక్ గా ఉంటుంది అనమాట, చాలా ఆయిల్ హై సల్ఫర్ కంటెంట్ అనుకుంటాను దాంట్లో ఉండేది. సో థిక్ గా ఉంటుంది ఆయిల్, దాన్ని ప్రాసెస్ చేయాలంటే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర లేదనమాట, ఓన్లీ కొన్ని కంట్రీస్ దగ్గరే ఉన్నాయి. అండ్ దాంట్లో టాప్ వచ్చేసి మనకు జామ్నగర్ రిఫైనరీ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా వేరే ఆప్షనే లేదు, ఖచ్చితంగా ఇండియానే కొనుక్కోవాలి. అండ్ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు మనకు దాదాపు $1 బిలియన్ పే చేయాలి. యాక్చువల్గా మన డబ్బులు అక్కడ ఇరుక్కుపోయాయి అనమాట వెనిజులాలో. సో ఎప్పుడైతే శాంక్షన్స్ పడ్డాయో ఆటోమేటిక్గా మన డబ్బులు కూడా మన ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కడ ఇరుక్కుపోయింది కాబట్టి ఇప్పుడు దానికి బదులు ఖచ్చితంగా ఆయిల్ అయితే వాళ్ళు పంపించాల్సిందే. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు గుర్తుంటే ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్ చేసే ముందు ట్రంప్ ఇంకొక విషయం కూడా హైలైట్ చేశాడు, అదేంటంటే చైనా అండ్ ఇండియా విల్ ఇన్వెస్ట్ ఇన్ వెనిజులా అని. సో చైనా చేస్తుందో లేదో తెలియదు కానీ మనం ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, ఇప్పుడు ఆ డబ్బుల్ని వెనక్కి తెచ్చుకోవాలి, ప్లస్ అక్కడ ఆయిల్ కూడా మనమే వెనక్కి తీయాలన్నమాట. సో ఓవరాల్ గా వెనిజులా ఆయిల్ మనకి అమ్మాలని చూస్తున్నారు, మనం కూడా కొనడానికి రెడీగా ఉన్నాం, సబ్జెక్ట్ టు ప్రైస్ అన్నమాట. ప్రైస్ కరెక్ట్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంటాం, ఎందుకంటే బయట మార్కెట్ లో చూడండి దాదాపు ఈ రోజు మనకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ కొంచెం దిగొచ్చింది, 68 నుంచి 66.83కి వచ్చింది. సో స్టిల్ 66-70 ఆ రేంజ్ లో మనకు ఉన్నప్పుడు 65 to 70 మధ్యలో క్రూడ్ ఆయిల్ అనేది ఉన్నప్పుడు మనకు రష్యా మనకి ఎందుకు ఇస్తుంది, దాదాపు 40 to 45 మధ్యలో ఇస్తుంది. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏంటి అంటే ఒకవేళ మనకు ఇదే రేటుకు వెనిజులా ఆయిల్ వచ్చింది అంటే మాత్రం మనం కొంటాము, లేదా ఎక్కువ వెళ్తుంది అంటే అది ఎంత వరకు అనేది చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ నియర్ టు మార్కెట్ ప్రైస్ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఇది క్లియర్ గా ట్రంప్ కంపెనీస్ కూడా వాళ్ళకు చెప్పేశాయన్నమాట, ట్రంప్కి చెప్పేశాయన్నమాట. సో వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనమే కొనాలి, కాబట్టి ఇప్పుడు ట్రేడ్ డీల్ చేసుకున్నాడు అని చెప్పి కూడా మనం అనుకోవాలి. అది కూడా డీల్ కాదు, ఒక జస్ట్ అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నాడు. సో చూడాలన్నమాట, డీల్ అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు, దానికి సంబంధించే న్యూస్ అన్నమాట ఇది. మనకు పీయూష్ గోయల్ గారు కూడా స్టేట్మెంట్ చేశారు, ఇందాక అన్నట్టే ట్రేడ్ డీల్ కాదు అని చెప్పడానికే ఇప్పుడు లేటెస్ట్ గా మనకు పీయూష్ గోయల్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అదేంటి అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రేడ్ డీల్ అనేది మనకు మిడ్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మనకు ఆ 18% టారిఫ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా ఆయన పీయూష్ గోయల్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మిడ్ మార్చ్ లో ఫస్ట్ ఫేజ్, అగైన్ ఫేజ్ అనే పదాన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు ఆయన. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రేడ్ డీల్, ఇది ఫేజ్డ్ మేనర్ లో జరగబోతుంది. మన ట్రేడ్ డీల్ చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ట్రేడ్ డీల్ అనేది ఫేజ్డ్ మేనర్ లో జరగబోతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే EU FTA కూడా మనకేమి చాలా తక్కువ టైం పట్టిందని అనుకుంటాం మనము. యాక్చువల్గా లాస్ట్ మూమెంట్ లో కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసాం రండి, బట్ స్టిల్ మనకు 20 years పట్టింది EU FTA. సో ఇప్పుడు ఇది కూడా యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే ట్రంప్ ఫస్ట్ టైం లో ఉన్నప్పుడే యాక్చువల్గా ఈ FTA గురించి ట్రంప్ మాట్లాడాడు అనమాట. సో అప్పటి నుంచి స్టార్ట్ అవుతే ఇప్పుడు ఇంకా అది పీక్ లోకి వెళ్ళి టారిఫ్ గేమ్స్ అంతా అయిన తర్వాత ఇప్పుడు ఒక ఫస్ట్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతోంది అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే నెక్స్ట్ హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే వచ్చేసి మనకు మెయిన్ గా ఈ సిల్వర్ కి సంబంధించింది అనమాట. సిల్వర్ అండ్ గోల్డ్ కి సంబంధించి నిన్న నైట్ సిల్వర్ మామూలుగా పడిపోలేదండి, దాదాపు హెవీ కరెక్షన్ అని చెప్పుకోవాలి, 13% వరకు పడిపోయింది. అండ్ ఈ రోజు కొంచెం రికవర్ అయ్యి 7% నెగిటివ్ సైడ్ ఉందన్నమాట, కొంచెం 6% వరకు రికవర్ అయిందండి. సో దాదాపు హెవీ కరెక్షన్ అనేది సిల్వర్ లో అగైన్ వన్ మోర్ టైం మనం చూసాం నిన్న నైట్. ఇది మనం మాట్లాడుకునేది, ఎందుకంటే సిల్వర్ హెవీ కరెక్షన్ ఉంటుంది, ఎందుకంటే చాలా వాలటైల్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అనమాట. సో అలాగే 2,50,000 ఈ దగ్గరగా తిరుగుతోంది మనకు సిల్వర్ అనేది. అండ్ గోల్డ్ కూడా చూడండి, గోల్డ్ కూడా 1,49,000 అండ్ 1,51,000 ఈ మధ్యలో తిరుగుతుంది అనమాట. గోల్డ్ కూడా 1% వరకు నియర్ బై కరెక్ట్ అయింది. సో
చూసుకుంటే మాత్రం సిల్వర్ లో ఉండే అంత వాలిటాలిటీ గోల్డ్ లో మనకు కనపడదు. దానికి కారణం మనకు సెంట్రల్ బ్యాంక్స్ యొక్క సపోర్ట్ అన్నమాట. సో సపోర్ట్ గోల్డ్ కు ఉంటుంది, సిల్వర్ కు మాత్రం తక్కువగా ఉంటుంది. బట్ సిల్వర్ మొమెంటం ఎటువైపు చూసినా మనకు పాజిటివ్ సైడ్ చూసినా నెగిటివ్ సైడ్ చూసినా అయి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ డిమాండ్ అన్నమాట. సో ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించింది. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఒక పక్క మనకు క్రూడ్ ఆయిల్ కూడా ఇందాక చెప్పుకున్నట్టు 66.83 దగ్గరికి రావడం 1.8% డౌన్ సైడ్ వెళ్ళిందండి. సో అది ఎందుకు అనేది మనం మాట్లాడుకుంటే యుఎస్ ఇరాన్ కి సంబంధించి మనకు న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇదేంటంటే డీఎస్కలేషన్ సంబంధించిన మీటింగ్ అనేది ఒకటి ఒమాన్ లో జరగబోతోంది అని చెప్పి చెప్తున్నారు. ఇరాన్ ఇక్కడ ఒక ఆఫ్ సోర్సెస్ న్యూస్ ఏంటంటే మనకు కంప్లీట్ గా మనకు డైరెక్ట్ గా అఫీషియల్ గా రాకుండా అన్అఫీషియల్ న్యూస్ అన్నమాట. అన్అఫీషియల్ న్యూస్ ఏంటంటే 3 years పాటు ఎలాంటి యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది మేము చేయమని చెప్పి ఇరాన్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఒక సర్టన్టీ లేదనమాట. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు ఇదివరకు ఇలాంటి డీల్ ఆల్రెడీ చేసుకున్నారు, బట్ వాళ్ళు ఆపలేదన్నమాట. యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది ఆపలేదు, న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో వాళ్ళు కొనసాగించారు. ఆ తర్వాత ట్రంప్ వచ్చి శాంక్షన్స్ వేయడము కంప్లీట్ గా ఆ కంట్రీలో కంప్లీట్ గా తన మీద ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఆయన మీద విపరీతంగా ఎడ్యుకేషన్స్ జరగడము ఇదంతా జరిగిందనమాట. సో ఓవరాల్ గా మనకు ఇరాన్ అండ్ యుఎస్ఏకి సంబంధించి ఈ మీటింగ్ అనేది ఒమాన్ లో జరుగుతోంది. ఒక డీల్ కి వస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ డీల్ కు వచ్చినా సరే ఎంతవరకు నిలబడతారు అనేది నాకు డౌట్ఫుల్ కేసే. ఎందుకంటే ట్రంప్ మైండ్ సెట్ కి ఇరాన్ మైండ్ సెట్ కి రెండింటికి మ్యాచ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ట్రంప్ మాత్రం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ట్రేడ్ డీల్ సైన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే టారిఫ్స్ చేసేస్తుంటాడు ఏ కంట్రీ మీద అయినా. సో మన మీద కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18% అన్నాడు, రేపు పొద్దున మళ్ళీ తిరిగి 25% అన్నా ఆశ్చర్యపోకర్లేదు అనమాట ట్రంప్ కి సంబంధించి. అది ట్రంప్ మైండ్ సెట్. అయితే ఇరాన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళతో డీల్ అయితే చేసుకుంటారు, బట్ అండర్ గ్రౌండ్ గా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేసుకుంటుంటారు అనమాట. సో ఇది ఇరాన్ మైండ్ సెట్ అనమాట. ఎవరు డీల్ మీద నిలబడరు కాబట్టి ఇద్దరు ఇది కూడా నాకు డీల్ అవుతుంది అంటే నమ్మబుద్ధి అయితే కావట్లేదు. సో ఏం జరుగుతుందని చూడాలి. సో ఇంకా రేపటి హైలైట్ వరకు వెళ్దాం మనము. ఇది ఆర్బీఐ ఈవెంట్ ఉందన్నమాట రేపు. రేట్ కట్ కి సంబంధించి రేట్ కట్ ఉండే ఛాన్స్ 80% లేదు. మార్కెట్ లో కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదనమాట. బట్ వాళ్ళ కామెంటరీ ఎలా ఉంటుంది అనేది మెయిన్ గా హైలైట్ అనమాట. అండ్ స్టాండ్స్ ఏం మెయింటైన్ చేస్తారు అనేది చూడాల్సిన విషయము. ఇది రేపు 10 o'clock కి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే ఫస్ట్ అవర్ లో 80% ట్రేడ్ చేయొద్దు, అది సజెషన్ అనమాట. సో 80% లో ట్రేడ్ చేయొద్దు. రేపు 9:30 to 10:30 మనకు 80% 9:15 ఓపెన్ అవుతుంది మార్కెట్. బట్ మనకు ఏంటంటే 10 o'clock కి మీటింగ్ ఉంది. మనకు మినిట్స్ అన్ని వచ్చి కొంచెం సెటిల్ అయ్యే టైంకు 11:30 అవుద్ది. సో ఓవరాల్ గా మనకు ఫస్ట్ మార్నింగ్ అవర్ లో మాత్రం 80% ట్రేడ్ చేయొద్దని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇంకా మెయిన్ గా మాట్లాడుకుంటే ఈ మానిటరీ పాలసీకి సంబంధించి మెయిన్ గా రూపీని స్ట్రెంథెన్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది కూడా వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏం చేస్తారు అనేది చూడాల్సింది ఉంది. ఒక ఓవరాల్ గా రేపు ఇది హైలైట్ అవ్వబోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద టాప్ న్యూస్ ఆఫ్ ద డే. సో వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తర్వాత వీడియోని అందరికీ షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.